వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన జాజ్ జెడ్ఎక్స్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వర్షన్. ఈ కార్ వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్. కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్గా టిల్ డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెహికల్ నెంబర్ కూడా స్పష్టంగా కనబడుతుందన్నమాట. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఆటోమేటిక్లో అనుకునే వాళ్ళకి ద పర్ఫెక్ట్ కార్ అండి. ఎందుకంటే ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ప్రజెంట్ ఏమేమైతే ఫీచర్స్ వస్తాయో ప్రతి ఫీచర్ ఈ కార్లో కవర్ అవుతుంది అన్నమాట. ఈ కార్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ కావాలి అనుకునే వాళ్ళకి ద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఎండ్ వరకు కార్ వీడియో చూడండి. 100% కార్ అయితే మీకు నచ్చిద్ది. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అండి. హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్ది. ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. ఇన్వాయిస్ ఓనర్ ప్రాపర్గా కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ చేశారన్నమాట. టిల్ డేట్ మీరు షోరూమ్కి వెళ్ళి రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఏమీ ఉండదు. ఈ కార్కి సంబంధించిన 2 keys కూడా అవైలబుల్లో ఉన్నాయి. డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2021లో జరిగిందండి. మోడల్ 2021. మనకి లైఫ్ పరంగా 2036 8వ నెల వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 7 లక్షల రూపాయల ఐడి వాల్యూతో 2026 8వ నెల వరకు ఉందన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. డాక్యుమెంట్స్ పరంగా క్లియర్ అండి. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకోవచ్చండి. చాలా స్టైలిష్ లుక్తో ఉండిద్ది. మీకు హోండా తరపు నుంచి వచ్చిన హ్యాచ్ బ్యాక్ కార్స్లో పర్ఫెక్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ ఏ విధంగా అయితే ఉండిద్దో సేమ్ ఉండిద్దండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కార్ అయితే మాత్రం చాలా స్టైలిష్ లుక్తో ఉండిద్ది అనమాట. మనకి ఫీచర్స్ ఒకసారి గమనిస్తే ఫస్ట్ మనం కార్ బాడీ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది సేఫ్టీ పరంగా. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనకి బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఏమైతే పార్ట్స్ వచ్చాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మిర్రర్స్తో సహా ఏ మిర్రర్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. అండ్ పెయింట్ కూడా 100% ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ జరిగింది లేదు, వేసింది లేదన్నమాట. అండ్ ఫ్రంట్ మన ఫీచర్స్ ఒకసారి చూసుకుంటే కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో హోండా లోగో అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మీకు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి హెడ్ లైట్స్ కూడా చూడొచ్చు. ఎల్ఈడి కంప్లీట్గా ఎల్ఈడి సిస్టమ్తో హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే అలాయ్ వీల్స్ విత్ హోండా బ్రాండ్ లోగోతో ప్రొవైడ్ చేశారండి. మీరు ఇక్కడ స్టైలిష్గా ఉండిద్ది. కంప్లీట్గా మనకి ఇక్కడ జెడ్ఎక్స్ వేరియంట్కి వచ్చే అలాయ్ వీల్స్ అనేవి ఇక్కడ మీరు చూడవచ్చు అన్నమాట. అండ్ ఏదైతే ఓఆర్విఎమ్స్ ఉన్నాయో ఫోల్డబుల్ అండి. ఇవి ఫోల్డ్ అవుతాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ చూడవచ్చు మీరు. ఇవి టర్న్ ఇండికేటర్స్ అన్నమాట. మనకు లాక్ అన్లాక్ చేసినప్పుడు మీరు ఈ విధంగా గ్లో అనేది అయ్యిద్ది. అండ్ ఇందులో ఉన్న మిర్రర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అండ్ మనకి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి
చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడున్న కార్స్లో ద బెస్ట్ కార్ అండి ప్రజెంట్. ఇక్కడ చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆటోమేటిక్ కార్ కాబట్టి ఇంట్లో లేడీస్ ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కార్ నేర్చుకున్న వాటిలైతే ఇంకా లాంగ్ జర్నీస్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట. వన్ ఆఫ్ ద లగ్జరియస్ కార్ హోండా తరపు నుంచి. మనకి డ్రైవర్ డోర్కి ఇక్కడ చూడవచ్చండి, రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో వస్తుంది అన్నమాట డోర్ హ్యాండిల్ అనేది. అండ్ ఇక్కడ నుంచే లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే లాక్ అనేది అయింది. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఇటువైపు అయితే ఏమీ లేదండి, చూసుకోవచ్చు. అండ్ మీరు మిర్రర్స్ కూడా వచ్చి చూసుకోండి. 100% ఇక్కడ ప్రతి మిర్రర్ మీద ఇలా హోండా లోగోతో ఇక్కడ ఉంది కదా, ఇయర్ కూడా మెన్షన్ చేసి ఉండిద్ది అనమాట. ఇయర్ అంటే CB అండి. C అంటే ఇప్పుడు A అంటే 0, B అంటే 1, C అంటే 2, B అంటే 1. నేను చెప్పా కదా 21 మోడల్కి సంబంధించిన కార్. ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ బ్యాక్ ప్రొఫైల్ కూడా ఇక్కడ చూసుకుంటే చాలా స్టైలిష్గా ఉండిద్ది. మీకు టైల్ ల్యాంప్ వచ్చేసరికి మీకు అండ్ ఇన్ఫినిట్ టైల్ ల్యాంప్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, పైన టాప్ నుంచి ఈ విధంగా మీకు టైల్ ల్యాంప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఐవి టెక్, CVT అండ్ ZX టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ లోగోస్ అనేవి మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్ చూసుకుంటే మీకు మిర్రర్ మీద డీఫాగర్ లైన్స్ అనేవి మీరు చూడొచ్చు అండి. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో చాలా యూజ్ఫుల్ ఫీచర్ అన్నమాట ఇది. అండ్ రేర్ వైపర్తో సహా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు రేర్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ హిడెన్ కెమెరా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మనకి రిక్వెస్ట్ సెన్సార్ ఇక్కడ ఉండిద్దండి బూట్ అనేది ఓపెన్ చేయడానికి. బ్యాక్ నుంచి కంపెనీ వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవి పంచెస్ అండి. ఏమైనా బ్యాక్ నుంచి కార్ కనుక హిట్ అయితే ఈ పంచెస్ అనేవి ఎరైజ్ అవుతాయి, అంటే దాన్ని మేజర్ యాక్సిడెంట్ అంటాం అన్నమాట. ఇదైతే మాత్రం ఏమీ అవ్వలేదు. ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బోత్ సైడ్ చూపిస్తానండి. అండ్ బూట్ కూడా చాలా స్పేషియస్గా ఉండిద్ది. 280 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. విత్ పార్సిల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారండి లగేజ్ క్యారీ చేయడానికి. అండ్ మనకి కింద స్టెప్ ఇన్ కిట్ కూడా చూసుకోవచ్చు. 99% బటన్తో స్టెప్ ఇన్ టైర్ అనేది ఉంది. కంపెనీ నుంచి వచ్చిన టైరే విత్ కిట్, అలాంగ్ విత్ కిట్ అనేది చూడవచ్చు. సారీ, బూట్ అనేది పర్లేదు. ఒకసారి మనం బూట్ వేద్దాం. అండ్ కార్కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఉండదండి. ఒక కొత్త కార్ తీసుకోవాలి, ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళు, కొత్త కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఆలోచన ఉంటే ద పర్ఫెక్ట్ కార్ అండి. ఎందుకంటే ఆటోమేటిక్ కార్, ఇంట్లో లేడీస్ ఉన్న లాంగ్ డ్రైవ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉండిద్దండి. మీరు ఒక 600-500 కిలోమీటర్స్ వెళ్ళినా సరే హ్యాపీగా జర్నీ అనేది చేయవచ్చు అన్నమాట. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ డోర్కి కూడా రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయవద్దు, ఇంటీరియర్ చాలా బాగుండిద్ది. అండ్ కార్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. మీరు వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి, 100% తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. ఇంటీరియర్ కంప్లీట్గా బ్లాక్ కలర్, బీచ్ కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు సీట్స్ కూడా ఎక్కడ నలగలేదు, చాలా మంచి కలర్ అన్నమాట యాంబియంట్ అనేది. అండ్ మీకు ఈ కార్ హైట్ కూడా చాలా హైట్ ఉండిద్ది అన్నమాట. మీకు ప్రజెంట్ ఇది వచ్చేసరికి దాదాపుగా 171 mm హైట్ ఉండిద్దండి. మనకి ఇండియన్ రోడ్స్ మీద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. మీకు గ్రౌండ్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉండిద్ది అన్నమాట. ఇక్కడ థై సపోర్ట్ కూడా చూసుకోవచ్చు, లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్రైవర్కి ప్యాసింజర్కి కంబైన్డ్గా ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. విత్ స్పేస్ ఉండిద్ది అనమాట, కొంచెం ఏమైనా మెడికల్ కిట్ ఇలాంటివి క్యారీ చేయడానికి. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్కి బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కార్ మనం స్టార్ట్ చేయాలంటే జస్ట్ ఈ విధంగా క్లచ్ అయితే ఉండదండి, కంప్లీట్గా ఆటోమేటిక్ కార్ కాబట్టి క్లచ్ అనేది ప్రొవైడ్ చేయరు. జస్ట్ మనకి బ్రేక్ ఉండిద్ది అనమాట, యాక్సలరేటర్ ఉండిద్ది. బ్రేక్ మీద జస్ట్ ఇలా టచ్ చేసి మనం సింగిల్ ట్యాప్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి బ్యాటరీ కూడా. ఇంజన్ సస్పెన్షన్ ఎక్కడ నాయిస్ రాదు. ఏసీ, ఇంజన్, సస్పెన్షన్, యాక్సిడెంట్ పరంగా 100% నా సైడ్ నుంచి గ్యారంటీ ఇస్తానండి. అండ్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీకు లెదర్ సపోర్ట్ వస్తుంది అనమాట, ప్రీమియంగా కనబడడానికి. ఇది వచ్చేసరికి గాడ్ ఐడియల్ పెట్టారండి. ఇక్కడ చూడొచ్చు, జస్ట్ మీరు ఏమైనా ఐడియాలైనా ఏమైనా టాయ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీకు స్టీరింగ్ చూసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. గ్రిప్ కోసం మొత్తం కంప్లీట్గా ర్యాపింగ్ అనేది చేసుకున్నారు. ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ అనేది ఉందండి ఈ కార్కి. అండ్ అలానే మీకు ఇక్కడ నుంచి స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ కార్కి లేటెస్ట్ వేరియంట్ కాబట్టి పెడల్ షిఫ్టర్ కూడా ఇక్కడ నుంచి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పెడల్ షిఫ్టర్స్ అంటారు. ఇక్కడ నుంచి గేర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎన్నో గేర్లో ఉంది, ఎన్నో గేర్ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చండి ఆటోమేటిక్ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనేవి ఇచ్చారు. అసలు ఇంకా డ్రైవింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. కంప్లీట్గా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఏసీ అయితే చిల్ వస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి యాపిల్ కార్ ప్లే, బ్లూటూత్, ఆక్సిలరీ, యూఎస్బి పెన్ డ్రైవ్ ప్రతిదీ ఫీచర్ ఇందులో ఉందన్నమాట. అండ్ రేర్ కెమెరా కూడా ఇందులో మనం చూసుకోవచ్చు. అండ్ ఏసీ కూడా కంప్లీట్గా వర్కింగ్లో ఉందండి. చిల్ వస్తుంది అనమాట, కంప్లీట్ వర్కింగ్ కాదు, చాలా చిల్ వస్తుంది. అసలు మీకు ఆటో అనేది నేను ప్రెస్ చేశాను, మీకు ఇక్కడ మాన్యువల్కి కూడా ఈ విధంగా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ ఈ ఫీచర్ కూడా చూద్దామండి. సన్ రూఫ్, చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నా లేదు టాప్ అండ్ వేరియంట్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మంచి ఫీచర్ సన్ రూఫ్ అన్నమాట. ప్రజెంట్ ఉన్న కార్స్లో కూడా చాలా కార్స్లో రాదు. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తానండి. బానెట్ లివర్ ఇక్కడ ఇచ్చారు, మీకు ఇక్కడ వచ్చేసరికి పెట్రోల్ లివర్ అనేది ఇచ్చారు. అండ్ కొంచెం స్పేస్ కూడా ఇక్కడ కూడా ఉండిద్ది అన్నమాట. డ్రైవర్ డోర్ చూసుకుంటే 4 పవర్ విండోస్. ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఈ ఫోల్డ్ చేసుకోవడానికి అండి, ఓవర్ వ్యూమ్స్ ఇక్కడ చూడవచ్చు. ప్రతి ఫీచర్ కూడా చాలా బాగుండిద్దండి కార్లో. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ ఫ్రంట్ డిఆర్ఎల్ కూడా చూసుకోవచ్చు. డే రన్నింగ్ లైట్ అంటారు. ఇంజన్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఈ విధంగా లైట్ అనేది డిఆర్ఎల్ అంటే డే రన్నింగ్ లైట్ ఈ విధంగా ఆన్లో ఉండిద్ది అన్నమాట. ఇక్కడ గ్లాస్ స్పెషల్ అట్రాక్షన్ అండి ఈ కార్కి అయితే మాత్రం. చాలా పెద్ద గ్లాస్ వస్తుంది. వ్యూ అయితే చాలా బాగుండిద్దండి లోపల నుంచి కూర్చున్నప్పుడు మనం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజన్ సైలెంట్గా, అసలు ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ కావచ్చు ఎక్కడ రావద్దండి. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉండిద్ది. జస్ట్ 3500 రూపీస్ మనం ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఇంజన్ ఆయిల్కి 3500 రూపీస్ ఎనఫ్ అండి. అండ్ ఇక్కడ మీకు అప్పర్ ఆర్మ్స్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు అలైన్మెంట్ కంపెనీ నుంచి వచ్చిన అప్పర్ ఆర్మ్స్ ఇక్కడ పంచెస్ ఇవి మొత్తం చూసుకోవచ్చు అనమాట. అండ్ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అండి ఇక్కడ పంచెస్ కూడా మీరు చూసుకోవచ్చు. 100% ఇన్స్పెక్షన్ చేశానండి, మీకు 100% సాటిస్ఫై అవుతారు ఈ కారు. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట.
సో ఇదండి ఓవరాల్గా చాలా మంచి కార్. కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందనమాట. మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్స్, జెన్యూన్ కార్స్ ఎక్కడా లేవు. మీరు వచ్చి వెళ్ళి షోరూంలో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 100% నా సైడ్ నుంచి ఇంజన్ పరంగా, యాక్సిడెంట్ పరంగా నాది గ్యారంటీ. జస్ట్ వెహికల్ అయితే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 100% సాటిస్ఫై అయితే అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రైజ్ చెప్పడం మర్చిపోయాను. 5,85,000 రూపాయలు చెప్తున్నామండి. బార్గెనింగ్ అయితే కొంచెం ఉండిద్ది. ఎక్కువ బార్గెనింగ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు స్కిప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. క్వాలిటీ కార్ కావాలి, ఆటోమేటిక్ తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ కావాలి అనుకునే వాళ్ళు పర్ఫెక్ట్ కార్ అనమాట. ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి. ప్రైస్ పరంగా 100% సాటిస్ఫై అయితే అవుతారు వెహికల్ దగ్గరికి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అండి.